ఫ్రెండ్స్, ప్రభుత్వ సైన్స్ ఇన్స్టిట్యూట్ నుండి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా, సో 2 కేటగిరీ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చు. దీంట్లో మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 41,000 రూపీస్ పైన ఇస్తున్నారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. సో ఇదంతా కూడా మనకి ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ కింద తీస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్స్ కింద వస్తుంది. అండ్ దీంట్లో మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఏజ్ లిమిట్ ఎంత ఉంది, అసలు దీనికి రిక్వైర్మెంట్ ఏంటి అనేది పూర్తిగా మీకు చూపిస్తాను. దీంట్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కింద ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో నేను ఇప్పుడు పూర్తి వివరాలు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు చేసిన దానిలో ఒకటే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారనుకోండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు, డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఒక మంచి శాలరీ అని చెప్పొచ్చు. అండ్ ఇకపోతే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో ఇక ఒక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, మీరు చదువుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి ఎటువంటి యూజ్ అయితే నోటిఫికేషన్ అయితే పనిచేస్తాయని చెప్పేసి నేను తెలుసుకోవడానికి నాకు వీలవుతుంది. సో ఇకపోతే కనుక ఛానల్ కొత్తగా విజిట్ అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి కింద పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను పెట్టిన నోటిఫికేషన్ వీడియో మీకు వెంటనే వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు. సో ఇకపోతే కనుక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకటి, ఇదే నోటిఫికేషన్ మీరు ఒకసారి మళ్ళీ చూడాలనుకుంటే కనుక డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఒక లింక్ ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇదే జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మొదటి లింక్ వస్తుంది. అప్లికేషన్ ఆన్లైన్ అప్లై లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో మీరు కొంచెం కిందకు వచ్చేసినట్లయితే కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10th ఇంటర్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ మీరు డిప్లొమా పూర్తి చేసినా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీని తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందుకే నేను మీకు కొన్ని మాత్రమే ఇక్కడ పేజీ నెంబర్తో సహా చూపిస్తున్నాను. 30 పేజీ నెంబర్ నుంచి అయితే అది మీకు కనిపిస్తుంది. తర్వాత ఒకవేళ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది అంటే కనుక OMR బేస్డ్ మీద ఉండబోతుంది. ఇది మీకు కంప్యూటర్ అయినా అవ్వచ్చు, కంప్యూటర్లో కూడా పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీంట్లో మీకు ఎగ్జామ్స్ అనేది పేపర్ 1, పేపర్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1లో వచ్చేసి 90 మినిట్స్ అయితే టైం ఇస్తారు. దీంట్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 200 మార్క్స్ అనమాట. 100 క్వశ్చన్కి అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో పేపర్ 1లో మాత్రం మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఓకేనా. పేపర్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా. దీని తర్వాత మీకు దీంట్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ చేస్తారో కూడా కింద ఆల్రెడీ మెన్షన్ చేశారు. జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ కూడా ఈ విధంగా ఇవి టచ్ చేసి పేపర్ 1లో అయితే మనకి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇకపోతే పేపర్ 2లోకి వచ్చేసినట్లయితే కనుక దీనికి మనం 1 అవర్ టైం అయితే ఇచ్చారు. 50 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, 50 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద అయితే ఇచ్చారు. దీంట్లో మనకి 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్, ఇంకా కింద ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి 3 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. అంటే మైనస్ అయితే చేస్తారు, ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా పేపర్ 2 అయితే ఉండబోతుంది. సో దీని తర్వాత మీకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మార్క్స్ బట్టి సెలక్షన్ ఉంటుంది. దీని తర్వాత మీకు చిన్న స్కిల్ అయితే టెస్ట్ అయితే ఉంటుంది. అదేంటంటే మీకు మినిమం బేసిక్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. దీంట్లో మనకి 35 వర్డ్స్ అనేది పర్ మినిట్లోని టైప్ చేయాలి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. ఇంగ్లీష్ అయితే 35, ఇంకా హిందీ అయితే 30 వర్డ్స్ అయితే టైప్ చేసి ఉండాలి. అంటే మీకు పర్ మినిట్కి అయితే ఎంత టైప్ చేస్తారని చెక్ చేస్తారు. సో ఒకవేళ పర్లేదు బాగానే చెక్ చేస్తారు అంటే బాగానే టైప్ చేస్తారంటే కనుక మీకు ఇంప్రూవ్ చేసుకోమని టైం కూడా ఇస్తారు. ఓకేనా. ఇది కొంచెం ఒకసారి ముందుగానే మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర. ఓకేనా. టైపింగ్ అనేది స్పీడ్గా కొంచెం అన్న బేసిక్గా రావాలి మీకు. ఓకేనా. ఈ 2 ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఇంకా టైపింగ్ అయితే బేసిక్గా వస్తే చాలు, మీకు మ్యాక్సిమం సెలక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏజ్ రిలాక్షన్ కూడా ఇచ్చారు. అండ్ ఇందులో మనకి ఈ ఎగ్జామ్కి మీరు క్వాలిఫై అవ్వాలంటే కనుక మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 28 లోపు అయితే మీకు జనరల్ ఓసీ వాళ్ళకి అయితే ఉంటుంది. ఒకవేళ ఓబీసీ వాళ్ళకి అయితే మనకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఎప్పుడు ఉన్నట్టే ఉంటుందన్నమాట. దీని తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ 2 నుంచి అయితే మే 3 అయితే దీన్ని అప్లికేషన్ అనేది ఓపెన్ చేశారు. అండ్
జూన్ 2 వరకు అయితే దీనికి టైం అయితే ఇచ్చారు. ఈలోపు ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో సో అప్లై చేసుకోవచ్చు. సో ఇదొకటే కాదు, మన ఛానల్లో ఇంకా కెనరా బ్యాంక్ సంబంధించిన ఇంకా నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కూడా తీశారు. దాని గురించి కూడా వీడియో చేశాను. ఇంకా చేశాను, ఒకసారి చూడండి ఏమేమి చేశానో. ఇంకా టైమ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. సో జూన్ వరకు నేను చేసిన వాటిలో మ్యాక్సిమం జూన్ వరకు ఇచ్చారు టైము. సో అవి ఒకసారి చెక్ చేయండి. సో ఏదైనా మీకు యూజ్ అవ్వచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఏదైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో చూడండి. ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు తగిలితే మీకు జాబ్ వచ్చిన అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఒకసారి కలుద్దాం.